మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ఈ నెల 19వ తేదీన కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతినడంతో విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయాధికారి దేవ్ కుమార్ నార్సింగి మండలంలో సోమవారం పర్యటించారు. మండలంలో 4 గ్రామాల్లో పంట తీవ్రంగా నష్టం జరిగిందన్న విషయం తెలుసుకుని క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయాధికారి భరత్ తో కలిసి పంటలు పరిశీలించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కోతకు వచ్చిన సమయంలో అకాల వర్షానికి పంట పూర్తిగా దెబ్బతిన్నదని, పెద్ద ఎత్తున నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతుల పంట వివరాలను సేకరించి రైతులను ఆదుకోవాలని రైతులు అధికారులతో కన్నీరు మున్నీరయ్యారు. జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ మాట్లాడుతూ అకాల వర్షానికి నార్సింగి మండలంలో 4 గ్రామాల్లో వరి పంట దెబ్బతిన్నదని, చేతికి వచ్చిన వరి పంట ధాన్యం గింజలు రాలిపోవడం జరిగిందని, క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భరత్ కుమార్, యాదగిరితో పాటు ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, వార్డు మెంబర్లు ఆకుల నరేష్, రాజేందర్, నష్టపోయిన రైతులు పాల్గొన్నారు. దాయం రాజు, నార్సింగ్ విలేజ్, నార్సింగ్ మండల్. నాకు ఇక్కడ 3 ఎకరాల దాకా పొలం ఉంటుంది సార్. మొత్తం నిన్న పడ్డ వర్షానికి మొత్తం రాలిపోయింది. 1% కూడా లేదు సార్. నన్ను ఎలాగైనా మీరే గవర్నమెంట్ ఎలాగైనా ఆదుకోవాలని కోరుతున్నాం సార్. మాకు సేవే చేయలేం సార్. ఇప్పుడు మీరు ఎలాగైనా ఆదుకోవాలి సార్ గవర్నమెంట్ తరఫున. మండల్ నార్సింగి గ్రామం చిన్న కాకరకుంట పొలం ఇక్కడ ఏరియాలో వడగళ్ళ రాళ్ళు పడి మొత్తం వడ్లు మొత్తం రాలిపోయినాయి. నాకు సొంత 3 ఎకరాల పొలం ఉంది. ఇంకా మిగిలిన 4 ఎకరాలు కౌలుకు తీసుకొని చేసుకుంటా. వ్యక్తులు కూడా మొత్తం రాలిపోయినాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్పలేదు